Good afternoon, students. Today topic is marginal costing. This is the remedial and revisit classes for all. Once again మనం డిస్కస్ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ మనకి ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్ లో ఎలా ఇస్తారు అని చెప్పేసి చూసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డిఫైన్ మార్జినల్ కాస్టింగ్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. యాక్చువల్లీ మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ London has defined marginal costing as the ascertainment of marginal cost and of the effect on profit of changes in the volume or type of output by differentiating between fixed cost and variable cost. In these techniques of costing, only variable costs are charged to operations, process or products, leaving in all indirect costs to be written off against profit in the period in which they arises. Thus, in this context, marginal costing is not system of costing such as process costing, job costing, operating costing, etc., but a technique which is concerned with the changes in cost and profit resulting from the changes in the volume of output. So, marginal costing is also known as variable costing. ఇక్కడ ఏంటంటే మార్జినల్ కాస్టింగ్ అనేది ఇట్ ఈస్ ఏ టెక్నిక్. ఎట్లా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అంటే కాస్ట్లో ప్రాఫిట్లో అంటే వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్లో చేంజెస్ వచ్చినప్పుడు తర్వాత దాని చేంజెస్కి రిలేషన్షిప్ కాస్ట్కి ప్రాఫిట్కి ఏ విధంగా ఉంటుందో చెప్పేది ఏదైతే ఉందో దాన్ని మార్జినల్ కాస్టింగ్ అంటారు. మార్జినల్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్టింగ్ అండ్ అడిషనల్ కాస్టింగ్ అని కూడా అంటారు. What are the basic characteristics? The technique of marginal costing is based on the distinguish between product cost and period cost. Only the variable cost are regarded as the cost of the products, while the fixed cost are treated as period cost, which will be incurred during the period regardless of the volume of output. The main characteristics of marginal costing are as follows. మనం మామూలుగా కాస్టింగ్ చెప్పినప్పుడు ఒకటి ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ మనం కాస్టింగ్ని బైఫర్కేట్ చేస్తాము. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎలా అంటే మనకి ఇట్ ఈస్ ఏ పీరియాడిక్ కాస్ట్. పీరియాడిక్ కాస్ట్ అంటే ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా ఈ పీరియాడిక్ కాస్ట్ పెద్ద చేంజెస్ ఏమి ఉండదు, ఇట్ విల్ బి ఫిక్స్డ్. మరి వేరియబుల్ కాస్ట్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఎట్లా ఉంటుందంటే వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ అంటే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి వేరియబుల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయ్యే కొద్దీ వేరియబుల్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. The main characteristics of marginal costing is number 1, it is a technique of analysis and presentation of cost which help management in taking many managerial decisions and is not an independent system of costing such as process costing or job costing. మన ఈ మార్జినల్ కాస్టింగ్ తీసుకున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే అనాలిసిస్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ కాస్ట్ అంటే కాస్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ చేస్తుంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మేనేజ్మెంట్కి మేనేజర్ డెసిషన్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. So it is not similar to process costing or job costing. Next, second point తీసుకున్నట్టయితే all elements of cost, production, administration and selling and distributions are classified into variable and fixed components. Even semi-variable costs are analyzed into fixed and variable. ఇప్పుడు ఈ కాస్ట్లో మార్జినల్ కాస్టింగ్లో ఏం చేస్తామంటే ప్రతి ఒక్క కాస్ట్ని సెగ్రిగేట్ చేస్తాం రెండుగా. వన్ ఈజ్ ఫిక్స్డ్, వన్ ఈజ్ వేరియబుల్. అంటే సెమీ వేరియబుల్ కాస్ట్ ఉంది కదా, దానిలో ఎంత పోర్షన్ ఫిక్స్డ్, దానిలో ఎంత పోర్షన్ వేరియబుల్ అని చెప్పేసి.
తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు కాస్ట్లో ఏముంటాయి మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది, సెల్లింగ్ కాస్ట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఈ విధంగా సెగ్రిగేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ద వేరియబుల్ కాస్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ మార్జినల్ కాస్ట్ ఆర్ రిగార్డెడ్ యాజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ fixed costs are treated as period cost and are charged to profit and loss account for the period for which they are incurred. మనం ఫిక్స్డ్ కాస్ట్ ని పీరియడ్ కాస్ట్ గా ట్రీట్ చేసి దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపిస్తాము. The stock of finished goods and work in process are valued at marginal cost only. Under marginal cost, finished goods అంటే చివరిలో అయిపోయినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాటిని వాల్యూడ్ ఎట్ మార్జినల్ కాస్ట్ అంటే ఏంటంటే వేరియబుల్ కాస్ట్ రూపంలో చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ప్రైసెస్ ఆర్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ బై యాడింగ్ కాంట్రిబ్యూషన్ విచ్ ఈస్ ద ఎక్సెస్ ఆఫ్ సేల్స్ ప్రైస్ ఓవర్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రైజెస్ ఎట్లా డిటర్మైన్ చేస్తామంటే కాంట్రిబ్యూషన్ ని బేస్ చేసుకొని ప్రైస్ డిటర్మైన్ చేస్తాం. మరి కాంట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అంటే వేరియబుల్ కాస్ట్ సేల్స్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంట్రిబ్యూషన్ అంటారు. ఈ కాంట్రిబ్యూషన్ ద్వారా మనం ప్రైస్ ఫిక్సేషన్ అనేది డిటర్మైన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ మార్జినల్ కాస్ట్ కి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. What are the assumptions? First one, all element of cost, production, administration and selling and distribution can be segregated into fixed and variable components. ఇక్కడ మనం ప్రొడక్షన్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ని మనం 2 టైప్స్ గా సెగ్రిగేట్ చేస్తాం. ఒకటి ఫిక్స్డ్, సెకండ్ వన్ ఇస్ వేరియబుల్ అన్నమాట. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టాంట్ పర్ యూనిట్ output irrespective of level of output and thus fluctuate directly in proportion to the changes in the volume of output. మనకి వేరియబుల్ కాస్ట్ ఇంతకు ముందు ప్రీవియస్ క్లాసెస్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ we are discussed. ఎట్లా అంటే పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఈస్ ఫిక్స్డ్ బట్ టోటల్ వేరియబుల్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. నెక్స్ట్ థర్డ్ వన్, the selling price per unit remains unchanged or constant at all level of activity. ఇక్కడ మనకి selling price per unit అనేది fixed. Fixed cost remain unchanged or constant for the entire volume of production. మనకి fixed cost కూడా ఉంది. Fixed cost is fixed for all units. That means fixed cost అంటే ఇక్కడ per unit fixed cost కాదమ్మా, total fixed cost గా మనం ట్రీట్ చేసుకోవాలి. The volume of production or output is the only factor which influences the cost. Volume of production is only influence the cost. మరి మనం ప్రొడక్షన్ చేసినటువంటి వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కాస్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుందా అంటే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, explain the advantages and disadvantages of marginal costing. First చూద్దాం. The technique of marginal costing is of immense value of managerial decision. In addition, it can be a significant tool for cost control, profit planning, selection of product mix. The following are the main advantages. First one is simple to operate and easy to understand. Marginal costing technique అనేది it is very simple and operate and easy to understand. It is constant in nature. Complications involved in allocation, apportionment and absorption of overheads are avoided. అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట మార్జినల్ కాస్టింగ్ అనేది.
Next, second advantage is cost control. In marginal costing, costs are divided into fixed and variable cost. So, variable costs are always controllable. Thus, greater control may be exercised over these costs. Further effective control on fixed cost become easier by treating them as whole in the determining of the profit. మనకి ఇక్కడ ఏంటి మార్జినల్ కాస్టింగ్ అంటేనే వేరియబుల్ కాస్టింగ్. వేరియబుల్ కాస్ట్ ని మనం కంట్రోల్ చేయగలిగితే ఫిక్స్డ్ కాస్ట్ అనేది రిమైన్ ద సేమ్. అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పెరిగినా తగ్గినా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇట్ ఈస్ ఫిక్స్డ్ అన్నమాట. సిమిలర్ ఫర్ ఆల్ యూనిట్స్. మనం మెయిన్ గా కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ ని మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. నెక్స్ట్ థర్డ్ వన్ helps management in decision making. This technique helps in management in taking various decisions. Marginal costing is most useful in taking decision like price fixation, make or buy, introduction of new product line, selection of product mix. ఇది ఏ విధంగా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది అంటే డెసిషన్ మేకింగ్ కి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ప్రైస్ ఫిక్సేషన్ కి, సెకండ్ వచ్చేసి మేక్ ఆర్ బై డెసిషన్. మేక్ ఆర్ బై డెసిషన్ అన్నప్పుడు ఒక ప్రోడక్ట్ ని మనం సేల్ చేయాలనుకుందాం. ఒక ప్రోడక్ట్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ ని కొన్నప్పుడు ఒక ప్రోడక్ట్ యొక్క ఖరీదు 8 రూపీస్ కి బయట దొరుకుతుంది. మన సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ అనుకుందాం. 2 రూపీస్ మార్జిన్ ఉంటుంది మన ప్రాఫిట్. సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు 9 రూపీస్ అయింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఆ ప్రోడక్ట్ ని బయట నుంచి పర్చేజ్ చేసి అది సేల్ చేయడం ఈజీ. ఒకవేళ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 7 రూపీస్ లో వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రం ప్రొడక్షన్ కి వెళ్ళొచ్చు. అంటే ప్రోడక్ట్ ని మేక్ ఆర్ బై అంటే ప్రొడ్యూస్ చేసి సేల్ చేయాలా లేదా బై చేసి సేల్ చేయాలా అనే దాని డెసిషన్ మేకింగ్ లో మనకి మార్జినల్ కాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ లైన్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఫిక్స్డ్ కాస్ట్ అనేది ప్రొడక్షన్ ఎంత పెంచినప్పుడు కూడా సర్టెన్ లెవెల్ వరకు ఇట్ విల్ బి ఫిక్స్డ్. సో అప్పుడు మనం ఒకవేళ ప్రోడక్ట్ ని లేదా న్యూ ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలంటే మనకు అయ్యే ఖర్చెస్ ఏముంటాయంటే వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ అంటే మార్జినల్ కాస్ట్ ని బేస్ చేసుకొని న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయాలా లేదా అవసరం లేదా అనే దానికి కూడా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. తర్వాత సెలక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ మిక్స్. మనం 2-3 ప్రోడక్ట్స్ రెడీ చేస్తున్నాము. ఏబిసి అని ప్రోడక్ట్ మిక్స్ ఉంటుంది. సో సి వల్ల లాస్ వస్తుంది అనుకున్నప్పుడు సి తీసేసి డి ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ చేసి ప్రోడక్ట్ మిక్స్ చేసేసి సేల్ చేయొచ్చా, ఇది బెనిఫిటా అది బెనిఫిటా, అట్లా మనం అనాలిసిస్ చేసుకోవడానికి మార్జినల్ కాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ రిలేషన్షిప్ ఆఫ్ నెట్ ఇన్కమ్ విత్ సేల్స్. Marginal costing system establishes direct relationship of one net income with the net sales. The marginal contribution technique provides a better and more logical basis for the fixation of sales price with intending profits. ఇక్కడ ఏంటంటే మనకి నెట్ ఇన్కమ్ కి సేల్స్ కి మధ్య రిలేషన్షిప్ అనేది మార్జినల్ కాస్టింగ్ అనేది మెజర్ చేయడానికి పనికొస్తుంది. Treatment of overheads simplified. It reduces the degree of over and under recovery of overheads due to the separation of fixed overheads from the product cost. ఇప్పుడు ఏంటంటే ఓవర్హెడ్ ని సపరేట్ చేస్తాం కాబట్టి దాన్ని ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవచ్చు, ఆ ఓవర్హెడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం మార్జినల్ కాస్టింగ్ యూస్ఫుల్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ helps in preparing flexible budget. Marginal costing facilitates the preparation of flexible budget by differentiating variable cost and fixed cost. It also helps in the evaluation of the performance of responsible personnel. అది ఎలా అంటే మనం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం సెగ్రిగేట్ చేస్తాం. ఎలా ఫిక్స్డ్ పోర్షన్ ఎంత వేరియబుల్ పోర్షన్ ఎంత.
ఫిక్స్డ్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ అనేది సిమిలర్ ఫర్ ఆల్ యూనిట్స్, బట్ వేరియబుల్ కాస్ట్ విల్ బి వేరీ విత్ ప్రొడక్షన్. దీన్ని బేస్ చేసుకుని మనకి మార్జినల్ కాస్టింగ్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ వాల్యుయేషన్. Stack value. In marginal costing, inventory is valued at variable cost. Thus, unrealized or fictitious profit are not taken into account. Under this method, stack valuation will be uniform and realistic. Marginal costing లో మనం ఏంటంటే ఇన్వెంటరీని వేరియబుల్ కాస్ట్ లో కాస్ట్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బి రియలిస్టిక్ అన్నమాట. నెక్స్ట్ next advantage is aid to profit planning. So marginal costing technique provides data relating to cost value profit relationship. This facilitates profit planning in futures. మనకి ఇక్కడ marginal costing లో కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ రిలేషన్షిప్ చూస్తాం. ఎలా అంటే ఇప్పుడు కాస్ట్ మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, వాల్యూమ్ మీన్స్ సేల్స్ ఏ విధంగా పెంచాలి, అంటే దానికి తగ్గట్టుగా ప్రాఫిట్ ఏ విధంగా పెరుగుతుంది, ఈ అనాలిసిస్ అంతా కూడా మనకి మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ హెల్ప్స్ ఇన్ ప్రైసింగ్. మార్జినల్ కాస్టింగ్ is very helpful in fixation of selling price of the product under the various conditions. It gives a better and more legal base for the fixation of sales price as well as tendering for contract when business is at low level. మనం ఎప్పుడైనా కూడా అండి ఫిక్స్డ్ కాస్ట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ ఆల్ యూనిట్స్. మెయిన్గా మనం కాస్ట్ అనేది ఎక్కడ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని బేస్ చేసుకునేది, దట్ మీన్స్ మార్జినల్ కాస్ట్ బేస్ చేసుకోవాలి. అంటే ఏంటంటే వేరియబుల్ కాస్ట్ వల్ల అంటే వేరియబుల్ కాస్ట్ పెరిగితే టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, వేరియబుల్ కాస్ట్ తగ్గితే టోటల్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం టెండర్ కోట్ చేయడానికి, కొటేషన్ ఫిక్స్ చేయడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టాంట్. Marginal costing takes only variable cost into account. Fixed cost, which influence the unit cost at various level of production, is ignored. Hence, unit cost remains constant at various level of production. ఇక్కడ ఏంటంటే మనకు వేరియబుల్ కాస్ట్ అనేది టోటల్ ఓవర్ వేరియబుల్ కాస్ట్ vary with the production, but per unit variable cost is fixed for all units. Next advantage helps to know marginal thinking. The form in which the marginal cost information is presented and disseminated closing conform to the marginal thinking and philosophy. Next advantage profitability appraisal. Marginal costing helps the management in evaluating the profitability of alternate operation. Next thing, complementary to standard costing. Marginal costing is complementary to standard costing and budgetary control. It can be used along with standard costing to yield better result. What are the disadvantages? First disadvantage is practical difficulty in dividing the cost. The whole concept of marginal costing is based on the classification of total cost into fixed and variable cost, which is very difficult to task. In marginal costing, semi-variable or semi-fixed cost are not considered. ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ ని కూడా సెగ్రిగేట్ చేయాలి, అంటే ఫిక్స్డ్ కాస్ట్ గా మరియు వేరియబుల్ కాస్ట్ గా. సెమీ వేరియబుల్ కాస్ట్ అప్పుడు మనకి సెగ్రిగేట్ చేయాలంటే మనకి డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం ఫ్యాక్టర్ ignored. Marginal costing techniques does not attach much importance to time factors.
If time taken for completing two different jobs is not the same, cost will naturally be higher for the job which was taken longer time, though marginal cost may be the same for both the jobs. Third disadvantages: improper basis of pricing. Marginal costing gives impression that as long as price is more than marginal cost, production is profitable, but it may result in overall losses. In long run, price without covering total cost will not yield profit to the firm. మనకి ఏంటంటే షార్ట్ రన్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ని చూపిస్తుంది, బట్ ఇన్ ఓవరాల్ లాంగ్ టర్మ్ అంటే లాంగ్ రన్ లో మనకి మేబీ మనం ప్రాఫిట్ ని గెయిన్ చేయొచ్చు లేదా లాస్ అయినా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, not suitable to all industries. Marginal costing technique is not effective in all types of industries. For example, in capital intensive industries, fixed costs like depreciation is more. If fixed costs are ignored, proper result cannot be ascertained. With the increase of the automation, the scope of marginal costing is decreasing. మన జనరల్గా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉన్న ఇండస్ట్రీస్లో ఫిక్స్డ్ కాస్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మిషనరీ యూజ్ చేస్తారు, డిప్రిషియేషన్ అనేది అన్నిటికీ వాల్యూ చేయాల్సి ఉంటుంది. ఇన్ దట్ టైం మన మార్జినల్ కాస్టింగ్ లో మాత్రం మనం మెజర్ చేసేది ఓన్లీ వేరియబుల్ కాస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి దట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నాట్ గుడ్ ఫర్ దిస్ మార్జినల్ కాస్టింగ్. నెక్స్ట్ వన్, fluctuation in profits. Marginal costing techniques cannot be applied in industries where there is a large stock of work in progress, as fixed overheads are not included in the value of stock. Firm will get losses in some years. This results in wide fluctuation in profits. మన ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నాము. మార్జినల్ కాస్టింగ్ లో మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న అటువంటి గూడ్స్ ని మనం ఎక్కడ చూపిస్తామంటే వేరియబుల్ కాస్ట్ లో చూపిస్తాము. సో దానివల్ల లాంగ్ రన్ లో మనకి లాసెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, డిఫికల్టీ ఇన్ ద ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్. Under marginal costing, selling price is fixed on the basis of contribution. In case of cost plus contract, it is very difficult to fix price. ఇప్పుడు మనం ఏంటంటే ప్రైస్ ఫిక్సేషన్ చేసేటప్పుడు ఏంటంటే కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని మనం ఫిక్స్ చేస్తాము. ఇప్పుడు కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, అంటే కాస్ట్ కి కొంచెం అడిషనల్ గా ప్రాఫిట్ కలుపుకొని కాంట్రాక్ట్ ప్రైస్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్. Application of variable overheads depends on estimate and not an actual, as such there may be under or over absorption. Next disadvantage, full claim cannot be claimed. Since stock is valued at marginal cost, in case of fire, full amount of loss cannot be recovered from the insurance company. ఎందుకంటే ఇక్కడ మనకి స్టాక్ పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ అయి బర్న్ అయిపోయింది. కాకపోతే మనం యాజ్ పర్ రికార్డ్స్ లో స్టాక్ వాల్యూ ఎక్కడ చూపిస్తున్నాం, టోటల్ వాల్యూ చూపించట్లేదు, వేరియబుల్ కాస్ట్ లోనే చూపిస్తున్నాం. కాబట్టి మనం అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఫుల్ వాల్యూ రాదనమాట. ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మనం ఎంతైతే చూపిస్తున్నామో ఆ వాల్యూ మాత్రమే రికవర్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్, నాట్ సూటబుల్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. This technique is not suitable for external reporting, that is, for tax authorities where marginal income is not considered to be taxable profit. ఇక్కడ ఏంటంటే మనం ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఈ మార్జినల్ కాస్ట్ టెక్నిక్ అనేది ఉపయోగపడదు.
significance lost. In capital intensive industries, fixed costs occupy major portion in the total cost. But marginal costs cover only variable cost. As such, it loses its significance in capital intensive industries. మనం ఇందాకే చెప్పుకున్నాం క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కి మనకి మార్జినల్ టెక్నిక్ అనేది యూస్ఫుల్ గా ఉండదు. నెక్స్ట్, full information not give. Marginal costing does not explain the reasons for increasing production or sales. యాక్చువల్లీ ఇందాక ఫస్ట్ నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ అనే టర్మినాలజీ యూజ్ చేస్తున్నాం. మరియు వాట్ ఈస్ ద ఫిక్స్డ్ కాస్ట్, వాట్ ఈస్ ద వేరియబుల్ కాస్ట్ అండ్ వాట్ ఈస్ ద సెమీ వేరియబుల్ కాస్ట్. Fixed cost. Fixed cost, as the name suggests, remain fixed in amount. The amount spent towards such an expenses remain the same irrespective of the volume of production. They may have to be incurred even if there is no production. For example, rent of factory building has to be paid irrespective of the whether or not production is taking place. The quantity of goods produced does not matter. Rent will not increase even if number of units produced increases. Similarly, salaries need to be paid even if no work is assigned a person. Depreciation of machine, audit fees, go down rent are all example of fixed cost. Fixed cost results in economies of scale as the number of units produced does not result in any additional cost. Thus, the cost per unit comes down. ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, మారదు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది. బట్ పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. మనకి ఇందాక దీనిలో ఎగ్జాంపుల్ చూసాము, సాలరీస్, వాటి ఫీజు, గోడౌన్ రెంట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. నెక్స్ట్, వేరియబుల్ కాస్ట్. Variable cost vary in direct proportion to the volume of production. No variable costs are incurred if production is stopped. As production is increases, variable cost increase. However, variable cost per unit will not change. For example, if it is estimated that 2 units of material are required to produce 1 unit of finished product, then material cost will continue to increase as the number of units of finished stock desired increases. Similarly, cost of materials will be nil. If production is stopped, all direct costs are variable cost or variable cost. Commission of sales persons, certain taxes and duties payable on the basis of number of units produced. These are the example of variable expenses. మనకి ఏంటి వేరియబుల్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ కాస్ట్ చెప్పుకున్నప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తే వేరియబుల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ టోటల్ వేరియబుల్ కాస్ట్. ఒకవేళ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కనుక తగ్గిస్తే మనకి వేరియబుల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అయితే ఒకవేళ మనం ప్రొడక్షనే ఏం చేయట్లేదు అనుకోండి, ఆన్ దట్ టైం వేరియబుల్ కాస్ట్ ఈజ్ నిల్, అక్కడ ఏమి ఉండదు. బట్ పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ తీసుకున్నప్పుడు సెమీ వేరియబుల్ కాస్ట్ change with the changes in output of production, but the changes is not proportionate. For the purpose of analysis, semi variable costs are split into fixed cost and variable cost. Semi variable costs normally have a fixed cost component
which need to be incurred irrespective of the number of units produced. The variable cost component increases as the number of units increases. For example, telephone expenses are good example of semi-variable cost. Telephone expenses can split into a fixed component of rent that needs to be paid whether or not the telephone is used. The charges for every call made constitute the variable component. Semi-variable cost are also called semi-fixed cost. ఇక్కడ ఏంటంటే semi-variable cost అనేది ఫిక్స్డ్ కాంపోనెంట్ లాగా ఉంటుంది. ఎలా అంటే ఫిక్స్డ్ కాస్ట్ కాంపోనెంట్ లాగా సర్టెన్ స్టేజ్ వరకు ఫిక్స్డ్ గా ఉంది. సర్టెన్ స్టేజ్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ స్టేజ్ నుంచి ఏమవుతుందంటే వేరియబుల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనకి టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అనేది ఎగ్జాంపుల్ గా చెప్పాము. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కనుక తీసుకుంటే మనం మంత్లీ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కంపల్సరీగా మంత్లీ మన టెలిఫోన్ ఛార్జెస్ అనేది లైక్ ల్యాండ్ లైన్ అలా పే చేయాల్సి ఉంటుంది. మరి వేరియబుల్ కాంపోనెంట్స్ కూడా ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ కాంపోనెంట్ అంటే ఏంటంటే మనం ఎంత ఎక్కువగా టెలిఫోన్ కాల్స్ యూజ్ చేస్తున్న కొద్దీ అంత ఎక్కువగా బిల్ అనేది పడుతుంది. లైక్ మన కరెంట్ బిల్ కూడా అదే విధంగా చెప్పొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మీటర్ పర్ మీటర్ రీడింగ్ అని ఇంత ఉంటుంది. దాని ప్రకారం మనం పే చేయాల్సి ఉంటుంది. మనం ఎన్ని యూనిట్స్ కన్జంప్షన్ చేసే కొద్దీ మనం అంత బిల్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. Next to importance of marginal cost. The concept of marginal cost is important for individuals producing or consuming multiple units. The concept of marginal cost is very important in area of economics, such as analyzing optimum level of production for a firm. Profit maximizing output is achieved when marginal cost equal marginal revenue. Marginal cost is also important for consumer looking to purchase additional units of goods or services. Stores will often take advantages of this in offering deals and sales, such as buy one get one off-priced or buy one get one free. Not only does this encourages shoppers to purchase multiple units, but it likely generates income for the company as well. Consumers are much more likely to buy second item at off price because the marginal cost is half of the original cost. ఇప్పుడు మనకి షాప్ లో కూడా వీళ్ళు బై వన్ గెట్ వన్ అని ఏ బేస్ చేసి పెట్టారంటే మార్జినల్ కాస్ట్ ని బేస్ చేసుకొని ఇస్తారనమాట. అంటే వాళ్ళకి మినిమం వాళ్ళ కాస్ట్ పడే విధంగా ఉండి ఆ ప్రకారంగా వాళ్ళు మార్జిన్ మీద సేల్ చేస్తారు. Next, what is the absorption costing? According to ICMA, absorption costing is the practice of changing all costs, both variable and fixed, to operate process or product. It is a technique that take into account the total cost of running an enterprise. It is known as total costing or full costing. It values inventory as the total cost. It is useful in preparing job estimate and quotation. ఇక్కడ అబ్జర్ప్షన్ కాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ కాస్ట్. అంటే ఏంటంటే మనం ఇంతకుముందు మన వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నది మనం వేరియబుల్ కాస్ట్ లో చూపించేది మార్జినల్ కాస్టింగ్ లో. అండర్ అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో మనం వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ రెండు పోర్షన్ కలిపి తీసుకుంటాము. సో డిఫరెన్స్ చూద్దాం రెండింటికి. Basis for comparison. First meaning, marginal costing. A decision making technique for ascertaining the total cost of production is known as marginal costing. Absorption costing. Apportionment of total cost to the cost center in order to determine the total cost of production is known as absorption costing. Next, cost recognition. The variable cost is considered as product cost, while fixed cost considered as period cost. ఇక్కడ మనం ఫిక్స్డ్ కాస్ట్ ని పీరియాడిక్ కాస్ట్ ని వేరియబుల్ కాస్ట్ ని ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాము. అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో మాత్రం
both fixed and variable cost considered as a product cost. రెండు అంటే ఫిక్స్డ్ వేరియబుల్ రెండింటిని కలిపి ప్రోడక్ట్ కాస్ట్ గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ మనకి అండర్ మార్జినల్ కాస్టింగ్ లో cost will be classified into two, that means fixed and variable. Under absorption costing, production, administration and selling and distribution cost anamata. Profitability, under marginal costing, profitability is measured by profit volume ratio. Under absorption costing, due to the inclusion of fixed cost, profitability gets affected. Cost per unit, under marginal costing, variances in the opening and closing stock does not influence the cost per unit of output. Under absorption costing, variances in the opening and closing stock affect the cost per unit. Highlights, contribution per unit. ఇక్కడ మనం ఏం చేస్తాం, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండర్ అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో నెట్ ప్రాఫిట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాస్ట్ డేటా presented to outline total contribution of each product presented in conventional way. Okay, thank you, Ananda.